వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. పర్యావరణం అనేటువంటి దానికి ఇప్పుడు చాలా పెద్దపీట వేస్తున్నారు అందరూ. మనకు తెలుసు, వినాయక చవితి సందర్భంగా రంగురంగుల వినాయకుడు బొమ్మలు, ఆ కెమికల్స్ రంగులు, వాటి స్థానంలో మట్టి గణపతిని కొలవండి, మట్టి గణపతికి పూజ చేయండి, తర్వాత మీ ఇంట్లోనే ఆ మట్టిని మొక్కల్లో వేసుకోవచ్చు. ఇలా పర్యావరణ హితమైనటువంటి ప్రయోగాలు చాలా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రాఖీ ఈ పండగ రోజు రాఖీలు కూడా విత్తన రాఖీలు అనేటువంటి ప్రయోగం చేశారు. విజయవాడలోని రామవరపాడులో ఉంటున్న నాగలక్ష్మి అనేటువంటి మహిళ ఒక వినూత్నంగా ఒక ప్రయోగం చేశారు. విత్తన రాఖీలు తయారు చేసి వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ హితంతో పాటు ఆమె తన సోదరుడి జన్మ నక్షత్రానికి తగిన విధంగా రావి విత్తనాలను సేకరించి వాటితో అద్భుతంగా రాఖీలు తయారు చేశారు. ఇటీవల పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు విత్తన రాఖీలు తయారు చేయాలంటూ రాష్ట్రం మొత్తం మొక్కల పెంపకానికి పిలుపునిచ్చారు. ఆ మాటలు స్ఫూర్తిగా తీసుకుని విత్తన రాఖీలు రూపొందించినట్టుగా నాగలక్ష్మి చెప్పారు. అంగన్వాడీ కార్యకర్త కావడంతో ఆవిడ పిల్లలకు కూడా పర్యావరణం గురించి చెప్తూ ప్లాస్టిక్ వాడకం తగ్గించడంపై అవగాహన కలిగిస్తున్నారు. సో ఈ రకరకాల రాఖీల ప్లేస్లో ఈ విత్తన రాఖీలు అయితే చక్కగా అవి మొక్కలు ఇంట్లో వేసుకుంటే, పెరట్లో వేసుకుంటే మొక్కలు అయ్యి వాళ్ళ అన్నా చెల్లెళ్ళ బంధానికో లేకపోతే అక్క తమ్ముళ్ళ బంధానికో అవి ప్రతీకలుగా మొక్కలుగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణ హితంగా ఉండేటువంటి ఈ విత్తన మొక్కల్ని, విత్తన రాఖీల్ని ప్రోత్సహించవచ్చు. ఇది ఒక వినూత్న ప్రయోగం అని వార్త చూసిన వాళ్ళంతా అనుకుంటున్నారు.